ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వాక్యం. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ చదువుకున్న ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, వెలుగై ఉన్నవాడా, మీకు స్తోత్రాలు నాయనా. నైనా అల్పులమైన అయోగ్యులమైన మమ్మలను ప్రేమించి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ ఉదయ కాలమున నీ వాక్య ధ్యానాలను వినుటకు వేగిరపడి ఉన్నటువంటి నీ బిడ్డలను దీవించమని, చదువుకున్న ఈ లేఖనాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న వెలుగు ఎవరికి సూచనగా ఉంటుంది, వెలుగు ఎవరిలో ప్రకాశిస్తుందో వారిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలను, ఎవరెవరిలో వెలుగుందని మనం గ్రహించగలమో కొన్ని సూచనలను మనం ధ్యానం చేస్తాం. ఈ రోజున వెలుగు యొక్క లక్షణాలను, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్, వెలుగు యొక్క లక్షణాలు ఏమిటో ఒక్కొక్కటిగా ఈ రోజున ధ్యానం చేద్దాం. నా ప్రియ దేవుని జనాంగమా, వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది. నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది. ఆ నిజమైన వెలుగు, జీవమునిచ్చేటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారే. నా ప్రియ దేవుని జనాంగమా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అది లోకంలోనికి వచ్చింది 2000 సంవత్సరాలకు క్రితమే లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది. ఇప్పటికీ వెలిగిస్తూనే ఉంది. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి అంశము, వెలుగులో ఉన్నవాడు ఏ విధమైన లక్షణాలను కలిగి ఉంటాడు. అలాగుననే వెలుగు యొక్క లక్షణాలు ఏమిటి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, వెలుగు చీకటిని పారద్రోలుతుంది. వెలుగు ఉన్నటువంటి లక్షణము మొదటిది, వెలుగు చీకటిని పారద్రోలుతుంది. నా ప్రియ దేవుని జనాంగమా, సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే సముద్రంలో చేపలు పట్టేటువంటి జాలరులు రాత్రి వేళ సముద్రపు వేటకు వెళతారు. మనందరికీ తెలిసిన విషయమే కదండి. వారు సముద్రపు ఒడ్డును బయలుదేరి సముద్రపు మధ్య భాగానికి వెళ్ళిపోతారు. మధ్య భాగమునకు వెళ్ళి ఆ రాత్రి వేళ చేపల వేటను కొనసాగించి మరలా తిరిగి ఒడ్డుకు రావాలంటే వారు చుట్టూ కూడా సముద్రం, వారు కనుచూపు మేర భూమి అనేటువంటిది కనబడినటువంటి ప్రదేశంలో వారు ఉన్నప్పుడు వారు ఒడ్డుకు రావాలి అని అంటే వారికి ఒక నిర్దేశమైనటువంటి స్థానం వారికి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు ఏర్పాటు చేశారు. అదే వారు దేని వైపు చూస్తారంటే, ఏ విధమైనటువంటి భూమి వారికి కనబడినప్పుడు, సముద్రపు మధ్య భాగమున వారు ఉన్నప్పుడు, వారికి కనుచూపు మేర భూమి కనబడినప్పుడు వారికి ఒకటి మాత్రం కనపడుతుంది. అదేమిటో తెలుసా? లైట్ హౌస్. లైట్ హౌస్ అంటే సముద్రపు వేటకు వెళ్ళినటువంటి నావలో కానీ పడవలో కానీ వారు ఏ రీతిగా సముద్రంలోనికి వెళ్ళినా వారు ఒడ్డుకు చేరాలంటే ఆ లైట్ హౌస్ వారిని ఒడ్డుకు చేరుస్తుంది. నా ప్రియ దేవుని జనాంగమా, లైట్ హౌస్ ఏ దిక్కున ఉందో సముద్రంలోకి వెళ్ళేటువంటి ప్రతి జాలరికి కూడా తెలుస్తుంది. కాబట్టి లైట్ హౌస్ ఏ దిక్కున ఉందో ఆ లైట్, ఆ మెలికమైనటువంటి ఆ లైట్ను చూసినప్పుడు సముద్రంలో ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి ఆ జాలరికి ఎక్కడ లేనటువంటి ఆనందం వస్తుంది, ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది. చుట్టూ సముద్రం, కనుచూపు మేర భూమి కనబడినప్పుడు ఎప్పుడైతే ఆ లైట్ హౌస్, ఆ దూరమున ఒడ్డున ఉన్నటువంటి ఆ లైట్ హౌస్, ఆ వెలుతురు,
ఆ జాలరుకు కనబడుతుందో తమ పడవలను ఆ రీతిగా ఆ వైపు తిప్పుకొని వారు ఒడ్డుకు చేరతారు. ఆ లైట్ హౌస్ వారిని ఒడ్డుకు చేర్చడమే కాదు, వారి ఇంటికి కూడా చేరుస్తుంది. నా ప్రియ దేవుని చిన్నంగా ఆలోచన చేయండి. మరి వెలుగు చీకటిని పారద్రోలుతుంది. ఇప్పుడు వేటకు వెళ్ళినటువంటి ఆ జాలరికి, సముద్రములో నడి మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మరి చుట్టూ అగాధం, కనుచూపు మేర మరి ఏ విధమైనటువంటి భూమి కనబడినటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు తనకు ఆధారమైంది ఏంటి తెలుసా? లైట్ హౌస్. ఈ రోజున నీ చుట్టూ చీకటి కమ్ముకొని ఉందా? ఆ చీకటిని నీవు ఎంత మాత్రమును తీసివేయలేకపోతున్నావా? నీ చుట్టూ అగాధము చీకటి కోరలు నిన్ను మృంగివేస్తూ ఉంటే నీవు మరి లోకములో ఉన్నటువంటి వెలుగు క్రిందకు వచ్చినట్లయితే, వెలుగును ఆశ్రయించినట్లయితే ఆ వెలుగు నీలో ఉన్న చీకటి అంతటిని పారద్రోలుతుంది. నా ప్రియ దేవుని చిన్నంగా వెలుగు యొక్క మొదటి లక్షణాన్ని మనం చూసినట్లయితే, మరి వెలుగు నిన్ను అద్దరికి చేరుస్తుంది, ఒడ్డుకు చేరుస్తుంది, ఇంటికి చేరుస్తుంది. గమ్యం లేనటువంటి నీ ప్రయాణాన్ని క్షేమకరమైనటువంటి ప్రయాణంగా మారుస్తుంది. కాబట్టి చీకటిలో నడుస్తున్నటువంటి నీవు వెలుగునొద్దకు వచ్చినట్లయితే వెలుగు నీలో ఉన్న చీకటిని పారద్రోలుతుంది. నా ప్రియ దేవుని చిన్నంగమ, వెలుగు చీకటిని పారద్రోలుతుంది. వెలుగు వెళ్ళనటువంటి ప్రదేశం ఏదైనా ఉందా? వెలుగు వెళ్ళలేనటువంటి స్థానం ఏదైనా ఉందా? మనం ఆలోచన చేసినట్లయితే వెలుగును బంధించి ఉంచుట అసాధ్యము. వెలుగు మరి ఎక్కడికైనా వెళ్ళగలదు. వెలుగును మనము ఆపలేం. నా ప్రియ దేవుని చిన్నంగమ, సముద్రంలోనికి వెళ్ళినటువంటి మరి ఆ జాలరులకు, ఆ సముద్రపు వేటగాళ్లకు లైట్ హౌస్ ఏ విధంగా తమను తమ ఇళ్లకు చేర్చిందో ఆ రీతిగానే చీకటిలో ఉన్నటువంటి మరి పాపములోను మరి పాపములో కూరుకుపోయినటువంటి వారిని, మరి లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారిని, మరి పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని, తమ పాపముల చేత వారు పట్టబడినటువంటి వారిని ఈ రోజున మరి వెలుగులోనికి నడిపిస్తూ ఉంది. అదేమిటో తెలుసా? యేసయ్య వెలుగు, జీవపు వెలుగు. ఇదిగో జీవపు వెలుగు మీకు దగ్గరగా వచ్చింది, కానీ దానిని మీరు పొందుకోకుండా దానిని త్రోసివేస్తూ ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వెలుగు యొక్క మొదటి లక్షణం ఏంటంటే వెలుగు చీకటిని పారద్రోలుతుంది. నా ప్రియ దేవుని చిన్నంగా ఆలోచన చేశారా? మరి యెహోవా దేవుడు తన ప్రజలు బానిసత్వంలో ఉంటే, మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తన ప్రజల బానిసత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు మరి ఐగుప్తు దేశంలో మరి చీకటిని కలుగు చేశాడు. ఎంత చీకటి అంటే తమ్మును తాము గుర్తుపట్టలేనంత చీకటిని, కటిక చీకటి అని దేవుడు రాయించాడు. నా ప్రియ దేవుని జనాంగమ, అంతటి కటిక చీకటి ఐగుప్తు దేశానికి మరి కమ్మినట్లుగా దేవుడు చేస్తే, మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా కటిక చీకటి మరి కలుగ చేశాడు దేవుడు. అయితే ఇశ్రాయేలు జనాంగము నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో వెలుగును ఉంచాడు దేవుడు. నా ప్రియ దేవుని చిన్నంగమ, దేవుడు తన ప్రజలు మరి చీకటిలో ఉంటే మరి ఆయన నెమ్మదిగా కూర్చుండేటువంటి వాడు కాదు. మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తన ప్రజల ఇళ్లలో వెలుగునుంచాడు. దేవుని ఎరిగినటువంటి తన పిల్లలను బాధిస్తున్నటువంటి ఆ ఐగుప్తు దేశమంతటి మీద కట్టిక చీకటిని కలుగ చేశాడు. నా ప్రియ దేవుని చిన్నంగమ, నిర్గమకాండము 10వ అధ్యాయం 23వ వాక్యములో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ఏ ప్రాంతంలో నివసించిందో ఆ ప్రాంతం అంతటా వెలుగు, కానీ ఐగుప్తు దేశంలో చీకటి. నా ప్రియ దేవుని జనాంగమ, ఈ రోజున మన జీవితాల్లో కూడా మరి కటిక చీకటి క్రమ్ముకొని ఉందా? ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎంతో కాలం నుండి కటిక చీకటి, అంధకారము, ఈ లోక సంబంధమైన దురాత్మల చేత పట్టబడి పీడింపబడుతున్నటువంటి వారు ఈ మాటలు వింటూ ఉంటే గనక నిజమైన వెలుగు ఉంది. అది లోకంలోనికి 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రవేశించిందండి. ఆ వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగిస్తూనే ఉంది. ఆ వెలుగు క్రిందకి వచ్చినట్లయితే దేవుడు మరి నిన్ను కూడా వెలుగులోనికి
ఆహ్వానించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనంగమ, జక్కయ్య మరి సుంకరి జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసు ఎవరో అని చూడగోరాడు. యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళకముందు తన జీవితంలో చీకటి. నా ప్రియ దేవుని జనాంగమ, ఎప్పుడైతే యేసయ్య ఆ ప్రాంతములలో అనేక మందిని స్వస్థపరుస్తూ మరి యేసయ్య గొప్పతనాన్ని మరి విన్నటువంటి ఆ వ్యక్తి మరి యేసు ప్రభు ఎవరో అని చూడాలని ఒక చెట్టెక్కాడు. ఎందుకంటే తాను పొట్టివాడు గనుక యేసు ప్రభు ఎవరో చూడాలనేటువంటి ఆ చిన్న ఆశ తనలో వెలుగు వెలుగు మరి ప్రవేశించటానికి మరి కారణమైంది. నా ప్రియ దేవుని జనంగమ, యేసు ప్రభు వచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటి? యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు అంతే. ఆ చిన్న ఆశ తన జీవితంలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టగలిగింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడో జక్కయ్యలో ఉన్నటువంటి చీకటి పోయింది. అప్పటి వరకు మరి సుంకపు గుత్తదారుడిగా ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి, పన్నులు వసూలు చేసేటువంటి ఆ వ్యక్తి మరి యూదుడై ఉండి మరి దేవుని యొక్క మరి యూదులంటే గిట్టనటువంటి వారు ఆ దినాన మరి రోమా సామ్రాజ్యంలో మరి యూదులంటే గిట్టనటువంటి వారు ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు వారి చేతి కింద అధికారిగా ఉండి మరి వారు పన్నులు వసూలు చేయమని తనకిచ్చినటువంటి బాధ్యతను మరి సరిగా నిర్వర్తించకుండా 10 రూపాయలు ట్యాక్స్ కట్టాలంటే, పన్ను కట్టాలంటే ఇతడు 40 రూపాయలు వసూలు చేసేవాడు. ఆ దినాలలో ఈ ట్యాక్స్ కలెక్టర్స్కి ఆనాటి ప్రభుత్వం, రోమా ప్రభుత్వం జీతాలు కూడా ఇచ్చేవారు కాదండి. ఇతనికి జీతము మరి సమస్తము కూడా ఆ పన్నుల నుంచే వీళ్ళే తీసుకునేవారు అనమాట. ఆ రీతిగా జక్కయ్య 10 రూపాయలు పన్ను కట్టవలసి వస్తే 40 రూపాయలు వసూలు చేసేవాడు. ఎప్పుడైతే యేసయ్య తన ఇంటిలోనికి వచ్చాడో తనలో ఉన్నటువంటి చీకటి వెళ్ళిపోయింది. తాను వెలిగింపబడ్డాడు. యేసయ్య తన ఇంటిలోనికి రావడంతో తనలో ఉన్న చీకటి పోయి వెలిగింపబడ్డాడు. మరి నిత్య జీవపు వెలుగును జక్కయ్య పొందుకున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీలో వెలుగు ప్రసరించాలంటే, నీలో ఉన్న చీకటి మరి పడాలి అంటే యేసు ప్రభు నీ ఇంటిలోనికి రావాలి. కాబట్టి వెలుగై ఉన్న యేసు ఎప్పుడైతే నీ ఇంటిలోనికి వస్తాడో, నీ జీవితంలోనికి వస్తాడో, నీ జీవితం వెలిగింపబడుతుంది, నీ ఇల్లు వెలిగింపబడుతుంది, నీ ఇంటిలో ఉన్న కటిక చీకటి పారద్రోలబడుతుంది. ఎప్పుడైతే జక్కయ్య యేసయ్య ఇంటికి రావడంతో వెలిగింపబడ్డాడో మరి వెంటనే అన్నాడు కదూ, దేవా, ఈ రోజున నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 చెల్లిస్తానని చెప్పి తాను వెలుగు కారకుడిగా మారిపోయాడు. వెలుగును పొందుకున్నవాడిగా మారిపోయాడు. నా ప్రియ దేవుని జనాంగమా, వెలుగు ఎంతటి కార్యాన్నైనా చేయగలదు. మరి జక్కయ్యలో ఉన్నటువంటి ఆ చీకటి ఎప్పుడైతే యేసయ్యను మరి చూడాలనేటువంటి చిన్న ఆశ తనలో కలిగిందో వెంటనే వెలుగు తన హృదయంలోనికి వచ్చింది. సాక్షాత్తు వెలుగై ఉన్నటువంటి యేసయ్యే తన ఇంటికి రావడానికి కారణమైంది. ఈ రోజున మరి తను నెక్స్ట్ వెలిగింపబడిన తర్వాత పన్నులు వసూలు చేస్తాకు వెళ్ళి అదే సుంకపు గుట్ట వద్ద కూర్చుండి పన్నులు వసూలు చేస్తూ ఉన్నప్పుడు మరి సాధారణంగా పన్నులు చెల్లించేవారు ఇతను ఎవరో తెలుసు కదా. అట్లాంటి వ్యక్తి నెక్స్ట్ దినము ఆ పన్నులు కట్టించుకున్నట కూర్చున్నప్పుడు మరి 10 రూపాయలు కట్టవలసిన వాడు 10తో పాటు మరొక 30 రూపాయలు కూడా వేసి 40 రూపాయలు ఇస్తూ ఉంటే ఆ జక్కయ్య ఏం చేశాడో తెలుసా? ఎంతైతే కట్టించుకోవాలో ఆ 10 రూపాయలు మాత్రమే తీసుకుని ఆ 30 రూపాయలు మరి తిరిగి ఇచ్చివేయటం జరిగింది. పన్ను కట్టినటువంటి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఏమైంది? 10 రూపాయలు కాదు కదా, నువ్వు 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటావు కదా అని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అది నిన్నటి వరకే, ఈరోజు నేను వెలిగింపబడ్డాను. నాలో ఉన్న చీకటి పోయింది. యేసయ్య నా ఇంటిలోనికి వచ్చాడు. నాలో ఉన్న చీకటి పారద్రోలబడింది. కాబట్టి నేను ఇప్పుడు వెలిగింపబడిన వ్యక్తిని అని సాక్ష్యమించడం మొదలుపెట్టాడండి. ఎంత గొప్ప సాక్ష్యము! నా ప్రియ దేవుని జనాంగమ, వెలుగు చీకటిని పారద్రోలుతుంది. నీలో ఉన్నటువంటి
ప్రతి చీకటి అంధకార శక్తులను తొలగించడానికి, మరి పారద్రోలటానికి అధికారం నీకే ఇస్తుంది. ఎప్పుడైతే నీవు వెలుగు క్రిందకు వస్తావో, వెలుగు చీకటిని పారద్రోలేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. నా ప్రియ దేవుని జనాంగమ, రెండవదిగా మనం చూసినట్లయితే వెలుగు నీకు మార్గాన్ని చూపిస్తుంది. రెండవది, వెలుగు నీకు డైరెక్షన్. నీవు ఏ రీతిగా నడవాలో నీకు నడిపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది అన్నమాట. వెలుగు నిన్ను డైరెక్ట్ చేస్తుంది, నీకు మార్గాన్ని చూపిస్తుంది. నీవే మార్గంలో నడవాలో, ఏ రీతిగా జీవించాలో నీకు తెలియచేస్తుంది. నా ప్రియ దేవుని జనాంగమా, మరి నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు. నీతిమంతుడైనటువంటి వాడు, మరి నిన్నటి దినాన మనం మరి వెలుగు ఈ వీరిలో ఉందనేటువంటి చూచిన మనకు ఏ లక్షణాల వలన మనం గుర్తించగలం అనేటువంటి విషయాన్ని ధ్యానం చేస్తాం. నీతిమంతులలో వెలుగు కార్యాలు కనపడతాయి. వెలుగును పొందుకున్నటువంటి వ్యక్తి మరి నీతి కార్యాలు జరిగిస్తాడని, మరి స్వస్థ బుద్ధి కలిగి ఉంటాడని మనం ధ్యానం చేసాము కదూ. మరి నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపిస్తాడన్నటువంటి మాట ఎంతో శ్రేష్టమైనది. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడైనటువంటి సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను మరి ఎంతో పరాక్రమవంతుడైనటువంటి వ్యక్తే. కానీ తన జీవితంలో మరి కుష్టు అనేటువంటి చీకటి తన జీవితంలో ఉంది. అతడు ఇశ్రాయేలు దేశం మీద మరి దండెత్తి అక్కడ నుండి కొంతమందిని మరి దాసీలుగా పట్టుకుని వచ్చిన వారిలో ఒక చిన్నదానిని తన ఇంటిలో పెట్టుకున్నాడు. ఆ చిన్నది చేసినటువంటి కార్యం ఏమిటో తెలుసా? ఆ చిన్నది తన యజమానురాలు దగ్గరికి వచ్చి, నా యజమానురాలా, నా యజమానుడు ఇంత పరాక్రమవంతుడై ఉండి ఆ కుష్టము వలన ఎంతో కృంగిపోతున్నాడు, మీకు ఒక మాట చెప్పమంటారా అని చెప్పి, మరి తాను పొందుకున్నటువంటి ఆ వెలుగులోనికి తన యజమానుడైనటువంటి నయమానును నడిపించడానికి కారణమైంది. ఏమని అందో తెలుసండి? నా యజమానుడు షోమ్రోన్లో ఉన్నటువంటి నా దైవజనుని దగ్గరికి వెళితే బాగుపడతాడు అని తన యజమానురాలతో ఎప్పుడైతే చెప్తుందో, మరి తన యజమానురాలు తన భర్తను ఆ షోమ్రోలో ఉన్నటువంటి మరి దైవజనుని వద్దకు పంపడం జరిగింది. ఎలీషా గారి దగ్గరికి వచ్చి, ఎలీషా గారి మాట వినటువంటి నయమాను తాను చెప్పిన విధముగా మరి యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు తన దేహము పసిపిల్లవాని దేహము వలె మారిపోయింది. తాను ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి? మరి ఈ భూలోకంలో ఉన్నటువంటి తను అన్నటువంటి మాట, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇక నుండి నేను పూజిస్తున్నటువంటి మరి ఆ నిమ్రోను దేవతను ఇక ఎన్నటికీ నేను పూజింపను, మరి ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని సాక్ష్యమించడానికి కారణం ఎవరో తెలుసా? ఆ వెలుగునొద్దకు నడిపించినటువంటి ఆ ఇశ్రాయేలు చిన్నది. నా ప్రియ దేవుని జనాంగమా, మరి ఆ చిన్నది చేసినటువంటి ఆ కార్యం, వెలుగును పొందుకున్నటువంటి ఆ చిన్నది తన యజమానిని వెలుగునొద్దకు నడిపించింది. నయమాను జీవితంలో ఉన్నటువంటి కుష్టం పోకటానికి కారణము ఆ చిన్నది తాను వెలిగించుకున్నటువంటి ఆ వెలుగు, యేసయ్యలో ఉన్నటువంటి వెలుగును పొందుకున్నటువంటి ఆ చిన్నది ఆ వెలుగును తన యజమానునికి అందించింది. నా ప్రియ దేవుని జనాంగమ, అంటే ఆ చిన్నది వెలుగునొద్దకు నయమాను నడిపించింది. ఈ రోజున ఎంతోమంది మరి నయమానులు మన చుట్టుపట్ల ఉన్నారు. వారు వెలిగింపబడకుండా చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి అనేకమైనటువంటి మరి కార్యముల చేత వారు బాధింపబడుతూ ఉన్నారు, ఎంతో కృంగిన స్థితిలో ఉన్నారు. అట్లాంటి వారిని వెలుగునొద్దకు నడిపించాలి కదా. మరి వెలుగింపబడినటువంటి నీవు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది నయమానులు ఈ లోకంలో మనకు కనపడుతూ ఉన్నారు కదా. అట్లాంటి వారిని యేసయ్య వద్దకు నడిపించాలనేటువంటి ఆశ నీలో పుట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున వెలుగు మనలను డైరెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనము వెలుగులో నడుస్తామో, వెలుగు చెప్పినట్లుగా, వెలుగు నడిపించినట్లుగా నడుస్తామో, మన కాలు తొట్టిల్లదండి.
కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆ చిన్నది చేసినటువంటి ఆ గొప్ప కార్యము ఎంతో శ్రేష్టమైనది. వెలుగునొద్దకు నడిపించేటువంటి వారిగా మనం మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే వెలుగు ఆకర్షిస్తుంది. నా ప్రియ దేవుని జనాంగమ, వెలుగు ఆకర్షిస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి దృష్టాంతములను మనం ఆలోచన చేసినట్లయితే, పరమగీతంలో ఉన్నటువంటి షోలమితి తన ప్రియుడైనటువంటి సొలొమోను గురించి మరి వ్రాస్తూ ఎలాగునా అంటుందన్నమాట. షోలముతి పుట్టుకతో నల్లనిదే, కానీ ఎప్పుడైతే వరుడైనటువంటి సొలొమోను మరి వెలుగై ఉన్నటువంటి వెలుగును పొందుకున్నటువంటి సొలొమోనును ఎప్పుడైతే మరి ఆకర్షిస్తుందో, ఎప్పుడైతే సమీపిస్తుందో, తనలో ఉన్నటువంటి ఆ నల్లని తనం మరి వెలిగింపబడి మరి ఏ రీతిగా మారిందో తెలుసండి. షోలమితిని చూడాలని ప్రజలు మరి వేకురపడ్డారంటండి. షోలమితి వెలిగింపబడటం చూడాలని మరి వేగిరపడ్డారంటండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీలో ఉన్నటువంటి వెలుగు మరి ఇతరులను ఆకర్షించాలి. వెలుగు యొక్క లక్షణం ఏంటంటే ఇతరులను ఆకర్షిస్తుంది. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేసినట్లయితే ప్రియుడైనటువంటి యేసయ్యను పొందుకున్నటువంటి షులమితి, ప్రియుడైనటువంటి యేసయ్యను పొందుకున్నటువంటి సంఘం మరి వెలిగింపబడింది. అప్పటికి లేనటువంటి, ఎప్పుడూ చూడనటువంటి తేజస్సును పొందుకుంది. కాబట్టి వెలుగు ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి వెలుగును ఇతరులను ఆకర్షించటం అంటే డబ్బు ఆశ చూపో, లేక ఏదైనా ధనాన్ని ఆశ చూపో, లేకపోతే వస్తువులను ఆశ చూపో దేవుని దగ్గరికి మనం ఎవరిని నడిపించకూడదండి. అది దేవునికి ఇష్టమైన పని, కార్యము కూడా కాదు. ఎవరైనా సరే మరి వెలుగులోనికి రావాలి అంటే తనకు తానుగా ఆ వెలుగును అనుభవించాలి. ఆ వెలుగు తనకు తానుగా మరి అనుభవిస్తేనే కానీ ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ శక్తిని వారు పొందుకోలేరు. కాబట్టి ఈ రోజున మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మత ఉన్మాదముతో ఉన్నటువంటి వారు మాట్లాడుతూ ఉంటారు, మరి క్రైస్తవుడు మాయమాటలు చెప్పి మత మార్పిడి చేస్తున్నాడని. మతం మార్చడానికి మాయమాటలు చెప్పక్కర్లేదండి. ఏ రీతిగానే మారతాడు. మనిషికి మరి ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ఆశ చూపో, లేతే వస్తువులను ఆశ చూపో, మరి ఆహారాన్నో ఏదో ఒక దాన్ని ఆశ చూపి మార్చవచ్చు. కానీ నిజమైన మార్పు ఆ వెలుగు దగ్గరికి వచ్చినప్పుడే కలుగుతుందండి. కాబట్టి వెలుగు చేత ఆకర్షింపబడినటువంటి వ్యక్తి అనేకులను మరి దేవుని యొద్దకు నడిపిస్తాడు. షోలమితి ఏ రీతిగా తన రూపాన్ని మార్చుకుందో, వెలుగు చేత ఆకర్షింపబడిందో, ఆ రీతిగా నీవు ఆకర్షింపబడాలని, నీలో వెలుగు ప్రకాశింపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 4వది చూసినట్లయితే వెలుగును ఎవరు నాశనం చేయలేరండి. వెలుగు నిత్యత్వము కలిగింది, వెలుగు నిత్యము ఉండేది. కాబట్టి వెలుగుని ఎవరు నాశనం చేయలేరు. మనం ఆలోచన చేసినట్లయితే వెలుగులో మనం కొంచెంసేపు నిలబడినట్లయితే దాంట్లో మనకు శక్తి వస్తుంది, వెచ్చదనం ఉంటుంది. వెలుగులో వెచ్చదనం మనకు దొరుకుతుంది. నా ప్రియ దేవుని జనం, ఆలోచన చేయండి. మరి ఏలియా భక్తుడు మరి ఆనాటి కరువు కాలంలో సారెపతను ఊరికి వెళ్ళి మరి కొద్దిగా ఉన్నటువంటి ఆ బుడ్డిలో కొద్దిగా ఉన్నటువంటి పిండే నూనె, మరి మొదటి అప్పము నాకు తెమ్మని ఆయన అడిగినప్పుడు, ఆ అప్పము ఎప్పుడైతే ఆ సారెపతి విధవరాలు మరి దైవజనుడైన ఏలియాకు ఇస్తుందో, ఆ కుండలో ఉన్నటువంటి ఆ పిండి, ఆ నూనె మరి వెలిగింపబడింది. మరి అది ఎప్పటికీ కూడా మరి తరగకుండా నిత్యము కూడా వారికి ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమ, వెలుగులో ఉన్నటువంటి శక్తిని ఎవరు నాశనం చేయలేరు. మరి దైవజనులో ఉన్నటువంటి ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ శక్తి ఎప్పుడైతే మరి దైవజనుని మాటకు విధేయత చూపిందో, ఆ సారెపతి విధవరాలు తన కుమారుడు మరి వారి జీవితంలో మరి ఆ కరువు కాలంలో మరి కరువు లేని వారిగా మరి సంపూర్ణముగా వారు పోషింపబడ్డారు. నా ప్రియ దేవుని జనాంగమ, మరి వెలుగును పొందుకున్నటువంటి దైవజనుల్లో ఉండే ఆ శక్తి ఆ విధవరాలి గృహంలోనికి, ఆ కుటుంబంలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ కుటుంబము వెచ్చదనం కలిగి వెలిగింపబడుతూ నిత్యము వారు తృప్తిగా భుజించారు. నా ప్రియ దేవుని జనాంగమ, ఆలోచన చేయండి. కాబట్టి పాపము, అపరాధముల చేత పట్టబడినటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు.
కావున నీవు చేయవలసిన పనిని దేవుడు ఈ రోజున నీకు క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాడు. వెలుగులో ఉన్నటువంటి ఈ లక్షణాలు మరి వెలిగింపబడినటువంటి నీవు పొందుకొని ఉన్నావా? ఈ లక్షణాలను మరి నీవు దానిని కనపరుచుకున్నట్లుగా వెలుగు సంబంధిగా నీవు నడుస్తూ ఉన్నావా? మాట్లాడటం కాదు, మరి చెప్పడమే కాదు, ఆ విధముగా జీవించినట్లయితే నీవే అనేక మందికి లైట్ హౌస్ అవుతావు. నీవే అనేక మందికి మార్గదర్శి అవుతావు. నీవే అనేక మందిని ఆకర్షించేవాడిగా మారతావు. నీవే అనేక మందిని మరి ఆ వెలుగు శక్తిని అనుభవించేవారిగా మార్చగలుగుతావు. కాబట్టి వెలుగులో ఉన్నటువంటి ఈ లక్షణాలను నీవు పొందుకున్నవాడివై మరి వెలిగింపబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. గనుక నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఆ నిజమైన వెలుగును పొందుకున్న వారై జీవించాలని యేసు ప్రభులు వారు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. వెలుగులో ఉన్న ఈ లక్షణాలను ధ్యానం చేయడానికి మీరు కృప చూపారు నాయన. ఈ రోజున వెలిగింపబడటానికి ఆశ కలిగి ఉన్నటువంటి వారిని మీరు వెలిగించమని, వెలిగింపబడిన వారు తమ వెలుగును ఆర్పివేసుకొనకుండా మీ వెలుగులోనే వారు జీవించడానికి కృప చూపమని, ఈ దిన మా ప్రయత్నాలను మా పనులను అన్నిటినీ సమకూర్చి అయా మీరే మీ దూతల కాపుతలు అనుగ్రహించి నడిపించమని, ఈ దినమందు చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్,